నమస్కారం అండి. ఈరోజు మనం రాజయోగాల గురించి నేర్చుకుందాం. అసలు యోగాలు అంటే ఏమిటి? యోగాలు అంటే మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది మనకి దక్కినప్పుడు దాన్ని యోగాలు అంటారు. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు నచ్చిందనుకోండి, అది బట్టలైనా కావచ్చు, షూస్ అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, దాన్ని కోరుకున్నప్పుడు పొందితే దాన్ని యోగము అంటారు. ఇప్పుడు మనకి ఒక ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించింది అనుకోండి, ఆ టైంకి ఆ సమయానికి తినాలి అని అనిపించినప్పుడు ఆ సమయానికి మనం తింటే అది మనకు దక్కితే దాన్ని యోగము అంటారు. అదే మనము ఒక ఐస్ క్రీమ్ తినాలి అనిపించినప్పుడు అది దొరికినాక కూడా అది మన చేయి నుండి జారిపోతే దాన్ని అవయోగం అంటారు. సో ఈ విధంగా ఇప్పుడు రాజయోగాలు అంటే ఏంటి? రాజయోగాలు అంటే పెద్ద పెద్ద కోరికలు మనం ఏవైతే కోరుకుంటామో అది ఆలస్యమైనా సరే అది మనకి దక్కితే దాన్ని రాజయోగము అంటారు. అంటే మళ్ళీ అది మన ద్వారా విడిపోదు అన్నమాట, మన నుండి విడిపోదు. ఒక ఇల్లు కొంటాం, అది మన వారసులకి వస్తే అప్పుడు అది రాజయోగం. అది పూర్తిగా మనం అనుభవించాలి, మన పిల్లలు అనుభవించాలి. సో దాన్నే రాజయోగాలు అంటారు. సో ఈ రాజయోగాలు మనకి ఎప్పుడు కుదురుతాయో, ఎప్పుడు అందుతాయో, ఎలా అందుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రాజయోగాలు కేంద్రాలు, ఇక్కడ కోణాలు. సో కేంద్రాలు అంటే మనకు తెలిసిందే 1, 4, 7, 10. అలాగే కోణాలు అంటే 1, 5, 9. సో ఈ కేంద్ర కోణాల కలయికనే రాజయోగాలు అంటారు. సో ఈ రాజయోగాలు ఇప్పుడు మనకి ఏ లగ్నాల వారికి, ఇక్కడ మనకి వచ్చేసి 12 లగ్నాలు వేసానండి. వీడియో చాలా లెంతీ అయ్యేటట్టుంది, చాలా ఫాస్ట్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ రాజయోగాలు ఇప్పుడు ఈ 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుందో, స్థానాధిపతులు ఏ గ్రహాలు ఆ లగ్నాల వారికి సహకరిస్తారో, అనుకూలిస్తారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ మేషలగ్నం చూసినట్లయితే, మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు అయ్యాడు, అలాగే పంచమాధిపతి రవి అయ్యాడు, నవమాధిపతి గురుడు. సో వీరు ముగ్గురు మిత్రులు అని మనకు తెలుసు కదా, మీరు ఇంతవరకు వచ్చారు. సో ముందు పాఠంలో నేర్చుకునే ఉంటారు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో. అయితే ఇక్కడ కుజుడు, చంద్రుడు, రవి, గురువు. సో కేంద్ర కోణాధిపతులు ఇక్కడ మిత్రులు అయ్యారు, ఓకేనా? సో ఈ కేంద్ర కోణాధిపతులు ఒకే రాశిలో, అంటే అది ఇక్కడ వేరే రాశిలో కాదండి, అది కేంద్ర కోణ స్థానాలు కలిసి ఉండాలి. అనగా ఈ భాగ్యస్థానాధిపతి కేంద్ర స్థానంలో చంద్రునితో ఉన్నాడు అనుకుందాం. అలాగే పంచమాధిపతి కోణస్థానం, ఇది కూడా కోణస్థానం, ఇది కూడా కోణస్థానం. సో ఇద్దరు కోణాధిపతులు కేంద్ర స్థానంలో ఉంటే అప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు తన 4వ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు, కేంద్ర స్థానాన్ని చూస్తున్నాడు కుజుడు. అయితే ఇక్కడ మనం కుజ చంద్రులని ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి చంద్రమంగళ యోగం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా? తెలుసు కదండి మన పంచమహాపురుష యోగాలలో. సో ఆ యోగాలలో ఇక్కడ కుజ చంద్రులది కలిస్తే చంద్రమంగళ యోగం ఏర్పడింది. అలాగే ఇక్కడ చంద్రుడు 4, గురుడు 9 కోణాధిపతి కలయిక అయింది. ఒక విధంగా చూస్తే ఇక్కడ గురు చంద్రులది గజకేసరి యోగం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. పంచమహాపురుష యోగాలలో గురు చంద్ర కలయికని గజకేసర యోగం అని అంటారు. సో ఆ విధంగా ఇక్కడ మనకి గజకేసర యోగం కూడా ఏర్పడింది. సో ఈ విధంగా యోగాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మేషలగ్నం వాళ్ళకి ఈ యోగాలు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు
అలాగే ఇప్పుడు వృషభ లగ్నానికి చూద్దాం. వృషభ లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు వృషభానికి తుల లగ్నానికి అధిపతి. అలాగే ఈ వృషభ లగ్నానికి కేంద్ర కోణాధిపతి అయిన శని యోగకారకుడు అయ్యాడనమాట. సో ఈ వృషభ లగ్నం వాళ్ళకి కేంద్ర కోణాధిపతి అయిన శని ఈ వృషభ లగ్నం వారికి బాగా యోగిస్తాడు. ఒకవేళ ఈ శని ఇక్కడ కేంద్ర కోణాధిపతి అయిన శని ఇక్కడ లగ్నంలో ఉన్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ బాగా ఉంటాయన్నమాట. అనగా లగ్నం అంటే శరీరము, ఆరోగ్యము, చర్మము. ఆయనను చూసిన వెంటనే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, బాగా శ్రమిస్తాడు, అందంగా ఉంటాడు. అలాగే నవమ దశమాధిపతి కాబట్టి ఉద్యోగపరంగా కానీ ఇక్కడ భాగ్యపరంగా కానీ ఆయన బాగా ఉంటాడని, అంటే ఉన్నత విద్య బాగుంటుంది, ఉద్యోగం దానికి తగ్గట్టే ఉద్యోగం కూడా చాలా బాగుంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ వృషభ లగ్నం వారికి కేంద్ర కోణాధిపతి అయిన శని లగ్నంలో ఉంటే ఆ విధంగా యోగం కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు ఈ విధంగా ఉండి ఇక్కడ బుధ శనిల కలయిక వచ్చిందనుకోండి, బుధ శని కలయిక ఉంటే అప్పుడు పాజిటివ్ థింకింగ్ బాగా ఉంటుందన్నమాట. బుధ శనుల కలయిక ఉందనుకోండి ఫాస్ట్ థింకింగ్ ఉంటుంది. అలాగే మిస్అండర్స్టాండింగ్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మనం మిథున లగ్నం తీసుకున్నట్లయితే ఈ మిథున లగ్న జాతకులకు పంచమాధిపత్యం చే శుక్రుడు, నవమాధిపత్యం చే శని ఇద్దరు శుభులయ్యారు. ఓకేనా. సో ఇది కేంద్రం అనుకుందాం. అలాగే బుధుడు ఇక్కడ కేంద్రాధిపతి 4th హౌస్ కదండి. సో కేంద్రం ఇక్కడ కేంద్ర కోణాల కలయిక అంటే బుధ శుక్రులు కానీ బుధ శని కానీ కలిస్తే అప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. అది కూడా ఈ స్థానాల్లో మాత్రమే ఏర్పడాలన్నమాట. బుధుడు శుక్రుడు కేంద్ర స్థానంలో కానీ కోణ స్థానంలో కానీ, బుధుడు శని ఈ విధంగా ఇద్దరు కోణాధిపతులు కాకుండా కేంద్ర కోణాధిపతులు కేంద్ర స్థానంలో కానీ కోణ స్థానంలో కానీ ఉంటే అప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. ఆ భావాలను బట్టి ఆ భావాలు అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతాయన్నమాట. అంటే కోరిక తీరుతాయి ఆ భావాలను బట్టి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్కాటక లగ్నం. ముందు మనం ప్లేసెస్ వేసుకుందాం. చంద్రుడు, ఇక్కడ రవి, ఇక్కడ కేతువు, ఇక్కడ గురు కుజులు ఈ విధంగా వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 అనేది కేంద్ర స్థానం కదండి, మనం మర్చిపోవద్దు. ఓన్లీ 1 4 7 10 ఇలా ఉంటుంది. 10 అనేది మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు, కొంతమంది మర్చిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కోణ కేంద్ర స్థానాధిపతి 2 కుజుడు అయ్యాడు. ఓకేనా. అలాగే కుజుడు గురుడు 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ గురుడు కోణాధిపతి. సో ఇక్కడ కేంద్ర కోణాధిపతి కుజుడు అయ్యాడు. అలాగే కేంద్ర కోణాధిపతి కుజగురులు అయ్యారు. ఓకేనా. సో ఇక్కడ రాజయోగం ఏర్పడింది. ఈ భావాలు అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. ఓకేనా. అలాగే గురు కుజుల కలయిక, కేంద్ర కోణాధిపతులు దశమ స్థానంలో కలిశారు. సో గురు కుజుల కలయిక ఇక్కడ మనకి గురుమంగళ యోగం ఏర్పడింది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే లగ్నాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉండడం విశేషం అన్నమాట. అంటే పూర్ణ చంద్రుడు అయిన శుక్లపక్ష చంద్రుడు ఈ విధంగా చంద్రుడు లగ్నంలో ఉండడం ఇంకా విశేషం. సో
అంటే మనశ్శాంతిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు ఏ మనసు విభేదాలు ఉండయి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మానసిక పరిస్థితి బాగుంటే అంతా బాగుంటుంది, అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది, అంతే కదండి. సో కుజుడు ఉండటం స్వక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ. సో కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా ఇంకో విశేషం. సో కేతువు లాభస్థానం 10లో ఉన్నాడు. లాభస్థానంలో కేతువు 10లో ఉన్నాడు. ఇది ఫుల్ఫిల్మెంట్, డిజైర్, పాజిటివ్ రిజల్ట్ ఉంది. ఇక్కడ రవి అనేవాడు ద్వితీయంలో ఉన్నాడు. సో గుడ్ రిజల్ట్స్. కర్కాటక లగ్నానికి రాజయోగాలు. నెక్స్ట్ మనం సింహ లగ్నానికి వచ్చేద్దాం. సింహ లగ్నానికి ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే రవి ఇక్కడ పెట్టుకుందాం. రవికి 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా. అలాగే 1 2 3 4 5 6 7 అది మిత్రగ్రహాలు అయి ఉండాలండి, శత్రుగ్రహాలు కాదు. సో అవి క్యాల్కులేషన్కి రావు, ఓన్లీ మిత్రగ్రహాలు, అది కూడా కేంద్ర కోణాధిపతులు అయ్యి ఉండాలి, ఓకేనా. 9 10 ఇది శత్రుగ్రహమే. సో ఇవి క్యాల్కులేట్ కావు. ఓన్లీ మిత్రగ్రహాలు వచ్చేసి కేంద్రాధిపతి, కేంద్ర స్థానం కుజుడు అయ్యాడు, ఇక్కడ గురుడు అయ్యాడు. సో ఇక్కడ వచ్చేసి మనము రవికి కేంద్ర కోణాధిపత్యం చే కుజుడు శుభుడు అయ్యాడు, ఓకే. యోగం ఏర్పడింది ఇక్కడ కేంద్ర కోణాధిపత్యం చే, ఓకేనా. సో ఇక్కడ రవి తన స్వక్షేత్రంలో ఉంటూ కేంద్ర కోణాధిపతి అయిన కుజుడు రవితో ఉంటే అప్పుడు ఇక్కడ ఒక రాజయోగం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ రవిగురులు ఈ కేంద్ర స్థానము లేదా కోణస్థానంలో ఇక్కడ కలయిక జరిగినట్లయితే వాళ్ళకి ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భాగ్యస్థానం అంటే ఉన్నత విద్య కదండి, టీచింగ్ స్కిల్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే రవికుజుల సంబంధం కూడా బాగుంటుంది ఈ లగ్నం వారికి. అలాగే రవి గురుల సంబంధం కూడా బాగుంటుంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బుధుడిది స్వక్షేత్రము కన్యా లగ్నం, అలాగే పంచమాధిపతి శని అయ్యాడు, మిత్రుంది, అలాగే నవమాధిపతి శుక్రుడు. సో ఇవి మిత్రగ్రహాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ ఈ లగ్నంలో శని బుధుల కలయిక జరిగిందనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక రాజయోగం ఏర్పడింది, ఓకేనా. అలాగే ఇక్కడ శుక్రుడు ప్లస్ బుధుడు 2 కోణాలు కలవద్దండి. కేంద్ర స్థానంలో 159 ఉంది, 1 4 7 10 ఇవి ఉన్నాయి కదా. సో 1 4 7 10 1 4 9 ఈ విధంగా ఇక్కడ కూడా ఒక రాజయోగం ఏర్పడింది, ఓకేనా. ఒకవేళ ఇక్కడ పంచమంలో కూడా బుధ శని, ఓకేనా. బుధ శని కావచ్చు, లేదా బుధ శుక్రుడు కావచ్చు. సో ఈ విధంగా కేంద్ర కోణాల కలయిక, అది కూడా మిత్రగ్రహాలు అయి ఉండాలి, మిత్రక్షేత్రాలు అయి ఉండాలి, కేంద్ర కోణాలు అయి ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఒక యోగాలు ఏర్పడ్డాయి, ఆ భావాలు ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి తులాలగ్నం. తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. 1 2 3 4 5 6 7 8 9. సో బుధుడు, శుక్రుడు, శని వీళ్ళు ఫ్రెండ్స్ అని మనకు తెలుసు. సో శుక్రుడికి ఇక్కడ 1, ఇక్కడ శని ఉన్నా లేదా బుధుని శుక్రుడు ఉన్నా, ఇక్కడ శుక్రుడు ఉన్నా కూడా శని శుక్రుల కలయిక, ఇక్కడ శుక్ర బుధుల కలయిక. ఈ విధంగా మనకి తులాలగ్నానికి వీళ్ళు రాజయోగాన్ని ఇస్తారు. ఈ విధంగా కలిసినట్లయితే ఆ భావాలకి రాజయోగం కలుగుతుంది. ఇక్కడ వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు అయ్యాడు. కుజుడు లగ్న షష్టాధిపతి అయ్యాడు. సో సగం చూస్తే పాపి అయ్యాడు, ఓకేనా. పాపస్థానాధిపతి, పాపి కాదు, పాపస్థానం అయింది. అంటే ఇది రోగస్థానం, రుణస్థానం కదండి.
సో ఇక్కడ వచ్చేసి గురుడు పంచమంలో ఉన్నాడు, నవమ స్థానం చంద్రుడు, ఇక్కడ భాగ్యస్థానం చంద్రుడు అయ్యాడు, కేంద్ర స్థానం రవి అయ్యాడు. సో ఇక్కడ కేంద్ర కోణాధిపతులు ఎవరు, గురు రవిలని పెడితే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ఇదైనా మనం కోణం కేంద్రంగా తీసుకోవచ్చు. ఇది కోణంలాగా కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ రవి కుజులను కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ యోగాలు ఏర్పడ్డాయి, ఓకేనా. కానీ ఇక్కడ మనం ఈ స్థానంలో కూడా మనం రవి కేంద్రమైంది, ఇది కోణమైంది కాబట్టి ఇక్కడ మనం యోగం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ కేంద్రము కోణము రెండు వస్తాయి కదండి. సో ఈ కుజుడు పాపి కాబట్టి ఇక్కడ పంచమంలో తీసుకోలేము, గురు కుజులని పంచమంలో తీసుకోలేము. ఎందుకంటే రుణస్థానం రోగస్థానము ఇవి అప్లై అవుతాయి కాబట్టి ఇక్కడ మనం పంచమంలో తీసుకోలేము, ఓకేనా. ఇక్కడ రవి గురుల కలయిక ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా కలిసినట్లయితే దశమంలో రవి గురుల కలయిక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఇది వృశ్చిక లగ్నం వారి రాజయోగాలు, ఓకేనా. సో కేంద్ర కోణాల గ్రహాల కలయికలో రాజయోగాలు. అలాగే ఇక్కడ ధనస్సు లగ్నం వారిది చూస్తే కేంద్ర కోణం ఇక్కడ ధనస్సు లగ్నం అయిందండి. అలాగే కేంద్ర స్థానాధిపతి గురుడయ్యాడు, కోణ స్థానాధిపతి కుజుడయ్యాడు, అలాగే భాగ్యాధిపతి రవి అయ్యాడు అన్నమాట. సో ఇక్కడ కేంద్ర కోణాధిపతి అయిన రవి గురువులు మనం చతుర్థంలో పెట్టాము, ఓకేనా. అలాగే కేంద్ర కోణాధిపతులైన గురు కుజులని లగ్నంలో పెట్టాము. ఇక్కడ ఒక రాజయోగం, ఇక్కడ ఒక రాజయోగం. అలాగే ఇక్కడ చతుర్థాధిపతి గురువుని అలాగే భాగ్యాధిపతి రవిని ఇక్కడ నవమంలో పెట్టాము, ఓకేనా. అలాగే ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు అండి, అంటే అక్కడ ఏర్పడతాయి, ఓకేనా. మనకి ఇలా ప్రాక్టీస్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ యోగాలు రాజయోగాలు ఏర్పడ్డాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మకరానికి వస్తే మకర లగ్నానికి అధిపతి శని, అలాగే 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా. సో ఇక్కడ మనకి స్నేహితులు మిత్రులు వచ్చేసి సో కేంద్ర కోణాధిపత్యంచే శుక్రుడు ఈ లగ్నం వారికి మకర లగ్నం వారికి శుభుడు అయ్యాడు. సో ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉన్నట్లయితే బాగుంటుంది, రాజయోగం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ శని ఉన్నట్లయితే రాజయోగం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ నవమాధిపతి అయిన బుధుడు ఇక్కడ ఉంటే మంచిగా భాగ్య కేంద్ర స్థానంచే ఇక్కడ రాజయోగం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం కేంద్ర కోణాల కలయికని ఇక్కడ అది కూడా మిత్రుల స్థానాలు ఉండాలి, మిత్రగ్రహాలై ఉండాలి, అప్పుడే రాజయోగాలు ఏర్పడతాయి. అలాగే ఇక్కడ కుంభలగ్నానికి అధిపతి శని, ఇక్కడ చతుర్థ స్థానానికి అధిపతి శుక్రుడు, ఇక్కడ పంచమాధిపతి బుధుడయ్యాడు, ఇక్కడ కూడా శుక్రుడయ్యాడు. అయితే ఇక్కడ వచ్చేసి చతుర్థ స్థానంలో శని వచ్చి ఉంటే యోగం ఏర్పడుతుంది. అలాగే ఈ బుధుడు పంచమాధిపతి అయిన బుధుడు ఇక్కడ వచ్చిన యోగం ఏర్పడుతుంది, శని వచ్చి ఇక్కడ వచ్చిన యోగం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ నవమ స్థానం ఈ కుంభలగ్నం వారికి బాధక స్థానం కాబట్టి ఈ యోగం అనేది ఈ 9వ స్థానం, అంటే ఇక్కడ వచ్చి శని వచ్చి కూర్చున్న ఇక్కడ బాధక స్థానం కాబట్టి ఈ యోగం అనేది అప్లై అవ్వదన్నమాట. ఇది స్థిర రాశి, ఇది బాధక స్థానం చరరాశి కాబట్టి, ఓకేనా. సో ఇదండి కుంభలగ్నం వారిది యోగాలు రాజయోగాలు. అలాగే ఇప్పుడు లాస్ట్ది మీనలగ్నం వారిది చూద్దాము. నెక్స్ట్ మనం మీనలగ్నం వారిది చూస్తున్నాం. గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు,
అలాగే ఈయన కేంద్రంగా తీసుకుంటే కోణాధిపత్యంచే అంటే పంచమాధిపత్యంచే చంద్రుడు, ఇక్కడ గురుచంద్రుల కలయిక బాగుంటుంది. ఇక్కడ గురుచంద్రుడు ఇక్కడ కలిసిన బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ కుజుడు నవమాధిపత్యంచే అంటే భాగ్యాధిపత్యంచే ఈయనకి ఈ లగ్నం వారికి శుభుడయ్యాడు. అయితే ఇక్కడ వచ్చేసి గురుకుచుల సంబంధం బాగుంటుంది కాబట్టి ఇక్కడ రాజయోగం ఏర్పడింది. అలాగే ఇక్కడ దశమ స్థానంలో గురు కుజులు కలిసినా కూడా ఇది కేంద్రము, ఇది కోణం కాబట్టి ఇక్కడ కూడా రాజయోగం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం విపరీత రాజయోగాల గురించి తెలుసుకుందాం. విపరీత అంటే ఇది రాజయోగాలు, దీనికి మించి విపరీత రాజయోగాలు అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. విపరీత రాజయోగాల్లో మామూలుగా మేషాన్ని లగ్నంగా తీసుకున్నాను. ఇది 12వ స్థానం, 7, 8వ స్థానం, ఇది 6వ స్థానం. ఈ 6వ స్థానం ఇది శత్రుస్థానం అయింది. ఇది కుజుడి స్థానమే, ఇది మిత్రస్థానం. ఓకేనా. ఇది మిత్రస్థానం, ఇది కుజుడింది స్వక్షేత్రం, కుజుడి స్థానమే, ఇది బుధుంది శత్రుస్థానం అయింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇందులో 3 యోగాలు ఉంటాయన్నమాట. ఒకటి హర్షయోగం, రెండోది సరళ యోగం, మూడోది విమల యోగం. ఓకేనా. హర్షయోగం, సరళ యోగం, విమల యోగం. సో ఈ విధంగా 3 యోగాలు ఉంటాయండి. ఇవి ఎలా ఏర్పడతాయో చూద్దాం. ఇప్పుడు 6వ స్థానాధిపతి ఉన్నాడు కదా బుధుడు, 8వ స్థానంలో అయినా లేదా 12వ స్థానంలో ఉండటాన్ని, అంటే బుధుడు ఈయన 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉండడాన్ని హర్షయోగం అంటారు. ఓకేనా. 6వ స్థానాధిపతి 8వ స్థానంలో కానీ లేదా 12వ స్థానంలో ఉండడాన్ని హర్షయోగం అంటారు. అది రెండవదే సరళ యోగం. 8వ స్థానాధిపతి అంటే కుజుడు. ఓకేనా. కుజుడు 6లో కానీ లేదా 12లో కానీ ఉండటం, దీన్ని సరళ యోగం అంటారు. 6లో కానీ లేదా 12లో కానీ ఉండటాన్ని సరళ యోగం అంటారు. అది కూడా విమల యోగం. నెక్స్ట్ విమల యోగం వచ్చేసి 12వ స్థానాధిపతి ఎవరు? గురువు. ఈ గురువు 8లో ఉండటం, 8వ స్థానంలో కానీ లేదా 6వ స్థానంలో కానీ ఉండటాన్ని విమల యోగం అంటారు. ఇదండి విపరీత రాజయోగాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా జాతకాల వివరాలు లేదా వివాహ పొంతనలు లేదా గృహ వాస్తు గురించి అయినా సరే, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలాంటివి ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఏమైనా ఉంటే కాల్ చేయండి వాట్సాప్ నంబర్కి లేదా మెసేజ్ చేయండి బిజినెస్ నంబర్కి. ఓకేనా. ధన్యవాదాలు.